పాషం యాదగిరి అన్న, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది నేను ఎక్కువ వీడియోలు నేను చూడను, కానీ నీది నేను మంచిగా చూసేటోన్నన్నా. నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంటి అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తామో చెప్పేటో నీకు కాటికి కాలు చాపుతున్నావు. నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం పద్ధత అన్నాను. గౌరవం ఉందా అన్న? నువ్వు మాట్లాడే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందానా? నువ్వంటే నాకు గౌరవం ఉందన్నా, బుద్ధి ఉండాలి కదరా అన్న. నీకు ప్రేమతో అంటున్నా, అరే రా అని అడ్జస్ట్మెంట్ చేసుకో, ఏం కాదు. మా అధ్యక్షుడి గురించి అన్న ఒకటి. అరే పాషం యాదగిరి అన్న, ఏం మనిషిరా అన్న నువ్వు? 5 పెళ్లిళ్ళు చేసుకో. నిన్నెవరు చేసుకోవద్దన్నాడు రా? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా? ఏంద్రా ఈ పెళ్లిలో కూడా ప్రతిసారి నిండా కొడుకులకు అరే మొగోడు చేసుకున్నారు అబ్బాయి, బాగా అర్థం చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఏంద్రా నీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు. ఏనంటే 3 పెళ్ళిళ్ళు, అరే వేషాలు వేసేటోళ్ళు, బూడిదలు పూసుకునేటోళ్ళు. నీకు వద్దన్నమన్నా. తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్గా నేను పనిచేసిన. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా. అనేక మందికి నేను కార్డ్స్ ఇచ్చిన. నేను రియాలిటీ షో కూడా చేసిన. మరి తెలంగాణ వచ్చినప్పుడు ఇదే రసమై బాలకిషన్ అన్న అప్పుడు ఒక మంత్రిగా ఉండేటోడు 7 ఎకర్ల మీటింగ్ కూడా జరిగింది. అప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా వచ్చింది అనుకుంటే. దాని తర్వాత చాలా మంది హీరోలు వచ్చింది. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విడిపోయినప్పుడు ఇది మీకు తెలియాలి కాబట్టి చెప్తాను. ప్రతిసారి సినిమాలు మీవి, బూడిదలు మీకు తెలవాలిరా భయ్. మీకు 300 కోట్లు ఉండే అప్పుడు తెలంగాణ మన తెలుగు ఫిలిం ఛాంబర్లో. అప్పుడు అది ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఉండే. 300 కోట్లు ఉంటాయన్నా, మీకు తెలవాలి. నేను చెప్పిన, అరే మీరు 150 కోట్లు తీసుకోండి, మేము 150 కోట్ల లెక్క తీసుకుంటాం. అప్పుడున్న తేజాతోని, దాని తర్వాత ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా రానా వాళ్ళ ఫాదర్ పేరు సురేష్ బాబు, వాళ్ళతో మాట్లాడుకొని మేము అప్పుడు ఒక స్కూల్ కూడా పెడదాం అనుకున్నాం. అరవింద్ గారితో కూడా నేను అప్పుడు మాట్లాడినా. అటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత నీ తెలంగాణ వచ్చింది, అయిపోయింది. మరి ఎవడు విడగొట్టలే? మరి దాన్ని ఎవరు తీయలే? మరి ఇప్పటిదాకా 13 ఏళ్ళు అయింది. ఒక ఫిలిం ఛాంబర్ ఏమైనా ఉందా? రసమై బాలకిషన్ అప్పుడు అన్నాడు, తెలంగాణ వచ్చింది, అయిపోయింది, ఇంకేం లేదు. బుద్ధి ఉండాలిరా, తెలుసుకోండి. మేము కొట్లాడినాం. ఒక నీతి నిజాయితీ పౌరుడి పైన మాట్లాడితే ఈ విధంగా ఏం కాళేశ్వరం పైన మాట్లాడదాం పాండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రతిసారి అంటారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల గొంతుకలెక్క అంటున్నా. మీకు దమ్ముందా? రండి పోరాడదాం. ఇవాళ ఇక్కడ ఉన్నది ఎవరు? ఒక బీసీ బిడ్డ కాదా? ఒక బీసీ బిడ్డకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదా? ఇక్కడ హిమాయత్ నగర్లో టీటీడీ బోర్డు చైర్మన్ ఆ టెంపుల్కి, ఇంకో అతనికి మహేందర్ రెడ్డి గారికి మన బోర్డు మెంబర్ ఇవ్వలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగా ఇన్ని విషయాలలో పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటిది? ఏం తప్పు చేసిండు అంటే 6 ఏళ్ల పాప చనిపోయినప్పుడు, చైత్రాబాయి అని చనిపోయినప్పుడు తన గురించి వచ్చి కొట్లాడడం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేసింది తప్ప దాంట్లో ఉన్నందుకు. లేకపోతే ఎల్బీ నగర్లో లక్ష్మీబాయి అనే ఒక ఆడబిడ్డను పోలీసులు విచక్షణ పేరుతో తీసుకుపోయి కొట్టినప్పుడు మీ ఛానలే వచ్చినాయి ఎక్కువ. అది మాట్లాడడం తప్ప? అది చేసినాం, మేము పోరాడినాం. యురేనియంకి వ్యతిరేకంగా ఒక చెంచు బిడ్డ అయినోడు ఆయనను తీసుకొని వచ్చి మిగతా రాజకీయ పార్టీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ఆపడం తప్ప? దాని తర్వాత ఇంటర్మీడియట్ బలిదానాలు కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలలో 1000 కోట్ల స్కామ్ జరుగుతుంట, వాళ్ళు ఉన్న ఫీజు కంటే ఎక్కువ తీసుకుంటా అంటే అది దానిపైన పోరాటం చేసింది తప్ప? లేకపోతే తులసిచంద్ గారు మొన్న మీరు మంగ్లీ కేసు 9 మంది చనిపోయారు. మీరు మంగ్లీని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు, పాడ్కాస్ట్ చేసిండ్రు, కానీ బాధితులను తీసుకొని వచ్చి చేసినావా అమ్మా నా బంగారు బిడ్డ? మీరు బాధితుల తరపున మీరు ఎప్పుడు లేరు. 9 మంది చచ్చిపోతే కొట్లాడింది నేను. మేము పోయి అక్కడున్న తమ్ముడు గిరిజన సంఘాల నుంచి అశోక్ కానీ, లేకపోతే సేవాలాల్ సేన మైదాన ప్రాంతం వాళ్ళు మన రఘురాం కొట్లాడిండు. ఎప్పుడైనా నువ్వు కొట్లాడినవా అమ్మా? ఏం మాట్లాడుతావమ్మా నువ్వు? లగచర్ల భూములకు రైతులకు బేడీలు వేసినప్పుడు జనసేన పార్టీ కొట్లాడింది. కాబట్టి మీడియా మిత్రులందరికీ నేను మళ్ళీ చెప్తున్నా,
చేతులెత్తి దండం పెడుతున్నా. తెలంగాణ ప్రాంతం అనేది మనని ఒక్కసారి అన్నా అంటే గుండెలకు హత్తుకునే ప్రాంతము, మనము గుండెలలో పెట్టుకొని చూసుకునే ప్రాంతము. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అరే బక్క జడ్సన్ నువ్వంటే నాకు ఇష్టం అన్న ప్రేమతోనే తిడతాను, నీ తమ్ముడు లెక్క. బుద్ధి ఉండాలి. ఇంకా నీకంటే ఎక్కువ బూతులు బ్రహ్మాండంగా మాట్లాడతా. ఏం మాటలు మాట్లాడినారు వెదవా, చెక్కగాడు, లేకపోతే బుద్ధుందా తొక్కుతా అంటావు. అరే ఇది ప్రజాస్వామ్యంలో భయ్, నీకెట్లా మాట్లాడాలి, రాజకీయ పార్టీలు ఏ విధంగా పోటీ చేయాలో రాజ్యాంగం మాకు కూడా కల్పించింది, ఆ హక్కు మాకు కూడా కల్పించింది. కాబట్టి విశ్లేషణ పేరుతోని నేను చివరిగా మాట్లాడే ముందన్నా, మోదీ గారు భారతదేశానికి అత్యున్నత 2వ ప్లేస్లో ఉన్నది అమిత్ షా గారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఒక మంత్రివర్యులు ముగ్గురు మాట్లాడుతున్నట నాకు సోర్స్ వచ్చిందట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అట అమిత్ షా గారు క్లాస్ తీసుకున్నారు, లేకపోతే జగన్ గారి గురించి ఇది మాట్లాడిండ్రు అని చెప్పడం వేరు, మాట్లాడేసిండ్రు అని చెప్పడం వేరు. నేనేమంటున్నా, నువ్వు ఆల్రెడీ జరిగిపోయిందని చెప్తున్నా. నువ్వు పెట్టాలిగా, నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు రిటైర్డ్. కాబట్టి ఏది అవును, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు కొంతమంది చెప్పినా, ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నానా, ఒక్క నిమిషం. మీరు 100 అడగండి, 100కు 100 చెప్తా. సోర్సు బీజేపీలో ఉన్నది. ఇప్పుడు మన ఓల్డ్ పీజీ హాస్టల్ దగ్గర మన అనేక, ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నా, వినండి. ఓల్డ్ పీజీ హాస్టల్లో బీజేపీ వాళ్ళందరూ ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ తరపు నుంచి మాకు వచ్చింది. ఏది చలో ఒక్క నిమిషం నేను డిస్టర్బ్ చేయకండి, ఆగండి. మీరు ఒక్క నిమిషం మీరు బ్రదర్స్, మీకు గంటగా ఒక్క నిమిషం లైవ్ జరుగుతుంది. సాయంత్రం రాత్రి వరకు కూర్చుందాం, ఎక్కడా పోయేది లేదు. మీరు ఉండేది మన క్యాంపస్ దగ్గరనే, నేను ఉండేది మన క్యాంపస్ దగ్గరనే. వినండి. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నువ్వు ఎన్ని క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం చెప్తా. రాత్రి వరకు కూర్చుందాం. బాజాబ్తా చెప్తున్నాం, హిందూ ధర్మం పైన, దేశం పైన మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం పేరుతోని, విశ్లేషణ పేరుతోని కానీ, లేకపోతే ఇండివిజువల్ జర్నలిజం పేరుతో కానీ మీరు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏమిచ్చిందో దానిపైన మీరు మాట్లాడుకోండి, మేము కాదన్నాం. కానీ వ్యక్తిగత హననానికి పోతే బాగుండదు, తస్మత్ జాగ్రత్త వేయాలంటూ